ఓకే. గుడ్ మార్నింగ్ టు ఆల్ మెంబర్స్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పాలిటెక్నిక్ సెట్లో మనకు అతి ముఖ్యమైన టాపిక్ సబ్జెక్ట్ మీద తీసుకుంటే మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాథ్స్ అనేది ప్రతి ఒక్కరూ చేసేదానికి మీ యొక్క స్కూల్లో మీ సార్ వాళ్ళు చెప్పిన మ్యాథ్స్ వేరు, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేసే మ్యాథ్స్ వేరుగా ఉంటుంది. అంటే స్కూల్లో మనం ఏ విధంగా అయితే మీకు క్లాస్ వైజ్ ప్రాబ్లమ్ కానీ బోర్డు మీద కానీ మనకు చేసేటప్పుడు మీరు ఆ సార్ వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో అవే నేర్చుకుంటారు. కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ప్రాబ్లమ్ని ఏ విధంగా ఇస్తారు, దాన్ని ముందు అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఏ విధంగా అయితే షార్ట్కట్స్ చేస్తే మనకు ఆ టైం సరిపోతుందో దాని ప్రకారం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కొంచెం టైం అనేది ఉంటే ఆటోమేటిక్గా అందరూ చేయగలరు. కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం లోపల మనము స్పీడ్గా చేయాలి, ప్లస్ కరెక్ట్ ఆన్సర్గా ఉండాలి. ఆ విధంగా అయితే మనం ప్రిపేర్ అయితే మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గెట్ అనేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్లో మనకు ముఖ్యమైనది మ్యాథ్స్ అని చెప్పుకున్నాము. ఈ మ్యాథ్స్లో కూడా కొన్ని టాపిక్స్ మీకు ఆల్రెడీ క్లాస్లో వినేవాళ్ళని చూసుకుంటే మీ 10th క్లాస్లో వచ్చిన మ్యాథ్స్లోని రియల్ నెంబర్స్ ఉన్నాయి, పాలినామియల్స్ ఉన్నాయి, తర్వాత మనకు స్టాటిస్టిక్స్ ఉంది, ట్రిగ్నామెట్రీ ఉంది, కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, ప్రోగ్రెషన్స్ ఉన్నాయి, కొన్ని జామెట్రీ పార్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇందులో ముఖ్యంగా మనకు ట్రిగ్నామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఏవైతే మనకు ఉపయోగపడతాయో దాన్ని బేస్ చేసుకొని బిట్స్ ఎక్కువగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ట్రిగ్నామెట్రీ మీద మనం ఫస్ట్ చూసుకుంటే మీ 10th క్లాస్లో జస్ట్ ట్రిగ్నామెట్రీ వాళ్ళు మీకు ఎవరు ఏం కనుగొన్నారు, తర్వాత ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి, డైరెక్ట్ ఆన్సర్ చేసుకుని ఉంటుంది. కానీ ఇక్కడ ట్రిగ్నామెట్రీలో మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ మీద ఫార్ములాస్ బాగా ఉంటేనా ఆ ప్రాబ్లంకు ఏ ప్రాబ్లంకు ఈ ఫార్ములా అప్లై చేయాలని మనకు ఐడియా వస్తుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం తీసుకుంటే ట్రిగ్నామెట్రీ అనేది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది మ్యాథమెటిషియన్ హిప్పార్కస్ అనేటువంటి గ్రీక్ మ్యాథమెటిషియన్ వచ్చేసి ఈ యొక్క ట్రిగ్నామెట్రీని ఫస్ట్ ఇచ్చాడు. తర్వాత మన ఇండియన్ మ్యాథమెటిషియన్ కూడా కొంతమంది దాన్ని డెవలప్ చేశారు. కాబట్టి ఫస్ట్ మనకు ద ఆథర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ మీన్ చేసుకుంటే హిప్పార్కస్ మనం చూసుకోవాలి. హిప్పార్కస్ ఇదే బిట్ని మనకు డిఫరెంట్ టైప్స్గాను అంటే హిప్పార్కస్ కనుగొన్న టాపిక్ కానీ లేదా మనకు ఎవరు డెవలప్ చేశారని అనుకుంటే మనకు హిప్పార్కస్ మీదే ట్రిగ్నామెట్రీ చూసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్రిగ్నామెట్రీ మీన్ దాన్ని చూసుకుంటే ట్రీ మీన్ 3 అని అర్థం. ట్రీ మీన్ 3, గోనియో మీన్ యాంగిల్, మెట్రాన్ మీన్ మెజర్మెంట్స్. కాబట్టి ఏ యాంగిల్ అన్నా చెప్పచ్చు లేదా సైడ్స్ అన్నా చెప్పచ్చు. కాబట్టి ట్రిగ్నామెట్రీ మీన్ మెజర్మెంట్స్ ఆఫ్ 3 సైడ్స్ ఆర్ 3 యాంగిల్స్ అని మనము బేస్ చేసుకోవచ్చు. ఈ ట్రిగ్నామెట్రీ మనకు దీనిలో ట్రిగ్నామెట్రీ డిపెండింగ్ ఆన్ రైట్ యాంగిల్, ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అంటే మనకు ఫస్ట్ మనకు లోయర్ సెక్షన్లో ట్రిగ్నామెట్రీ రైట్ యాంగిల్ గురించి చేసుకుంటాం. రైట్ యాంగిల్ మీన్ విచ్ యాంగిల్ ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ యాంగిల్ ఈక్వల్ 90 degrees, దట్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్ అని. అదే బిలో 90 ఉంటే అక్యూట్ యాంగిల్ అనేసి, అబవ్ 90 ఉంటే అబ్ట్యూస్ యాంగిల్ అని మనం చూసుకుంటాం. ఇప్పుడు మనకు ట్రిగ్నామెట్రీ టోటల్ కూడా మనకు డిపెండ్ అయ్యింది ఓన్లీ రైట్ యాంగిల్, ట్రయాంగిల్ చెప్పుకోవచ్చు. ఈ రైట్ యాంగిల్ మనం చేసుకోవడం అంటే దీనిలో రైట్ యాంగిల్ మీన్ మనకు ఒక ట్రయాంగిల్ మనం చేసుకుంటే ఈ ట్రయాంగిల్లో ఏబిసి ఒక ట్రయాంగిల్ మనం బేస్ చేసుకుంటే బి అనే యాంగిల్ వచ్చేసి మనకు స్ట్రైట్గా మనకు 90 degrees మనకు ఐడెంటిఫై అవుతుంది. 90 degrees అని. ఈ 90 degreesకి ఆపోజిట్గా ఎదురుగా ఉండడం దాన్ని వచ్చేసి హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్ తర్వాత అంటే హైపోటెన్యూస్ కూడా ఇంకొకటి చేసుకోవచ్చు. విచ్ సైడ్ ఈజ్ వెరీ లాంగ్ సైడ్, అంటే లాంగ్గా ఉండదాన్ని కూడా మనం హైపోటెన్యూస్ అనుకోవచ్చు. మామూలుగా చూసుకోవాలంటే 90 degreesకి ఆపోజిట్గా కూడా చేసుకోవచ్చు. తర్వాత యాంగిల్ అనేది మన ఇష్టం, ఏ దగ్గరైనా తీసుకోవచ్చు, సి దగ్గరైనా తీసుకోవచ్చు. ఒకవేళ కానీ సి దగ్గర మనం యాంగిల్ తీసుకుంటే సి దగ్గర అనేది మనము యాంగిల్ తీటా అను యాంగిల్ని వచ్చేసి తీటా అని రిప్రజెంట్ చేస్తాం. మనం లోయర్ సెక్షన్లో నేర్చుకుంటాం. ఈ తీటాని తీసుకుంటే ఈ తీటాకు ఆపోజిట్గా ఉన్న సైడ్ని వచ్చేసి ఆపోజిట్ సైడ్ అంటాం. ఆపోజిట్ సైడ్ అని ఇస్తాం. ఇంకా ఈ ఆపోజిట్ సైడ్ తీటాకు అనుకొని పక్కనే ఉన్నదాన్ని వచ్చేసి అడ్జాసెంట్ సైడ్ అంటాం. అడ్జాసెంట్ సైడ్. కాబట్టి ఫస్ట్ వీటిని మనము ఐడెంటిఫై చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఒక రైట్ యాంగిల్, ట్రయాంగిల్ మనం ఆల్రెడీ ట్రిగ్నామెట్రీ డిపెండింగ్ ఆన్ రైట్ యాంగిల్, ట్రయాంగిల్ చెప్పుకున్నాము. ఈ రైట్ యాంగిల్లో
బి అనేది వచ్చేసి మనకు రైట్ యాంగిల్ 90 డిగ్రీస్ మనకు వస్తుంది, బాగా స్ట్రైట్గా మనకు ఉంటుంది. ఆ 90 డిగ్రీస్కు ఆపోజిట్గా ఉన్నదాన్ని హైపాటన్యూస్ అంటాం. తర్వాత తీటా మనం ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తామో తీటాకు ఆపోజిట్గా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. తర్వాత తీటాకు ఆనుకొని పక్కనే ఉన్నటువంటి దాన్ని వచ్చేసి అడ్జాసెంట్ సైడ్ అంటామని చేస్తాం. ఒకవేళ కానీ తీటాను ఇక్కడ రిప్రజెంట్ చేస్తే, అప్పుడు ఏమవుతుంది, హైపాటన్యూస్ ఏం మారదు, ఎందుకంటే ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది హైపాటన్యూస్ అవుతుంది. ఇప్పుడు తీటాకు ఆపోజిట్గా ఉండేది ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ అదేవిధంగా తీటాకు ఆనుకొని వచ్చేసి ఇక్కడ మనకు అడ్జాసెంట్ సైడ్ అవుతుంది. కాబట్టి బాగా దీన్ని మనం ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా మనకు ఏమంటే ఇవి మనకు ప్రాబ్లమ్లు చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి తీటాకు ఎక్కడైతే ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. తర్వాత తీటాకు ఆనుకొని ఉండేది పక్కనే ఉన్నటువంటి దాన్ని వచ్చేసి అడ్జసెంట్ సైడ్ అంటాం. నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్, వీటి మధ్య రిలేషన్ ఏమంటే మనకు దీన్ని హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ అంటే hypotenuse square equal to opposite square plus adjacent square. This is called also Pythagoras law అని చేసుకుంటాం. అంటే దీన్నే మనకు మీరు లోయర్ క్లాస్లో ఏం చేసుకుంటారు, ద స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ రిమైనింగ్ టూ సైడ్స్ అని నేర్చుకుంటాం. ఇక్కడ మనకు 10th క్లాస్కి మనకు వస్తే దీన్ని ఏమంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద మనం చేసుకోవాలనుకుంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అని చెప్పుకోవచ్చు. దీని నుంచి మనము ఒకవేళ అంటే దీని ఏమంటే హైపోటెన్యూస్ స్క్వేర్ తర్వాత ఆపోజిట్ అడ్జసెంట్ ఇచ్చినప్పుడు హైపోటెన్యూస్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. లేదా హైపోటెన్యూస్ స్క్వేర్ అండ్ ఆపోజిట్ స్క్వేర్ తెలిసినప్పుడు ఒకవేళ అడ్జసెంట్ స్క్వేర్ కావాలనుకోండి, టు ఫైండ్ అడ్జసెంట్ స్క్వేర్ ఏడీజే అడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్, ఆర్ టు ఫైండ్ ఆపోజిట్ స్క్వేర్ equal to same hypotenuse square minus adjacent square. But you know only one formula. The two formulas are created from main formula. So hypotenuse square equal to opposite square plus adjacent square. Next adjacent square equal to hypotenuse square minus opposite square, or opposite square equal to hypotenuse square minus adjacent square. That's all. This is also called the Pythagoras law. Next, already we know that from trigonometry depending on right angle triangle, we know what is right angle, what is the relation between hypotenuse and opposite and adjacent side. Next, we know the trigonometric ratios. Trigonometric ratios ఏమి వస్తాయి? Trigonometric ratios. The ratio of opposite and hypotenuse is called sine. Yeah, sine is sine, but simple sine theta angle theta. Sine theta equal to opposite side by hypotenuse. That is the ratio of opposite and hypotenuse is called sine. That is angle is sine theta. Sine theta equal to opposite by hypotenuse, or the ratio of opposite and hypotenuse is called sin theta. Next, second one equal to ratio of opposite and hypotenuse. Next, cos theta equal to ratio of adjacent side and hypotenuse. Next, tan theta equal to ratio of opposite and adjacent side. This called the main trigonometric ratios. 3. Sin theta equal to opposite side by hypotenuse, and cos theta equal to adjacent side by hypotenuse, and tan theta equal to opposite side by adjacent side. Next, this reciprocal of main formulas. Sin reciprocal is called cosecant theta. Next, cos reciprocal is called secant theta.
Next, tan reciprocal is called cot theta. That means 1 by sin theta. 1 by sin theta. That is 1 by cos theta. That is 1 by tan theta. Reciprocals. Reciprocals. Called sin reciprocal cosecant theta. Cos reciprocal secant theta. Tan reciprocal cot theta. That means formula is also changed. Hypotenuse by reciprocal means hypotenuse. Hypotenuse by opposite. Reciprocal means reverse. Next, hypotenuse by adjacent side. Hypotenuse by adjacent side. Next, here adjacent side by opposite. The reciprocals. So, sin theta equal to opposite by hypotenuse. Cos theta equal to adjacent side by hypotenuse. Tan theta equal to opposite by adjacent side. Next, sin reciprocal cosecant theta, cos reciprocal secant theta, tan reciprocal cot theta. Next, reciprocal mean cosecant theta equal to 1 by sin theta, secant theta mean 1 by cos theta, cot theta mean 1 by tan theta. Reciprocal change reverse. Reverse mean cosecant theta equal to reverse hypotenuse by opposite and secant hypotenuse by adjacent side, cot adjacent side by opposite. This main trigonometry ratios and its reciprocals. Next, the relation between sin, cos, tan are trigonometric identities. Trigonometric identities mean sin square theta plus cos square theta equal to 1. Sin square theta plus cos square theta equal to 1. Next of all, cosecant square theta minus cot square theta equal to 1. Next, tan secant square theta minus tan square theta equal to 1. These are main trigonometric identities. Trigonometric identities. Sin square theta plus cos square theta. Sin square theta plus cos square theta equal to 1. And also cosecant square theta minus cot square theta equal to 1. And secant square theta minus tan square theta equal to 1. This is called trigonometric identities. Most important and use and apply that for some problems also. This sin square theta change. Sin square theta equal to 1 minus cos square theta. 1 minus cos square theta. Or sin cos square theta equal to cos square theta equal to 1 minus sin square theta. Only we know that only one formula. We create another two formulas. Sin square theta plus cos square theta equal to 1. Sin square theta equal to 1. Cos square change minus cos square theta. Cos square theta equal to 1 minus sin square theta. That's all. Same as usual. Cosecant square theta equal to 1 plus cot square theta. 1 plus cot square theta. Next, cot square theta equal to cosecant square theta minus 1. So, cot square theta will be changed, minus will be changed plus, plus 1 change minus 1. So, cot square theta equal to cosecant square theta minus 1. Next, last one, secant square theta equal to 1, minus will be changed plus 1 plus tan square theta, and also tan square theta equal to secant square theta minus 1. So, first of all, we know that only 3 formulas. We create another formulas. So, sin square theta plus cos square theta equal to 1. That is sin square theta equal to 1 minus cos square theta, or cos square theta equal to 1 minus sin square theta. Next, cosecant square theta minus cot square theta equal to 1. Cosecant square theta equal to 1 plus cot square theta. Next, cot square theta equal to cosecant square theta minus 1. Next, secant square theta minus tan square theta equal to 1. That is secant square theta equal to 1 plus tan square theta. Tan square theta equal to secant square theta minus 1. That's all. Very important identities, trigonometric identities. So, here also write a square minus b square, this one. From a square minus b square, already we know that a plus b into a minus b. So, a mean cosecant theta, b mean cot theta. Write product of two terms. Cosecant theta plus cot theta into cosecant theta minus cot theta equal to 1 also. This one. Same as secant square theta minus tan square theta. Same.
a square minus b square. So a here secant theta, b tan theta. Product of two terms, a plus b into a minus b. A means secant theta, b means tan theta. So secant theta plus tan theta into secant theta minus tan theta equal to 1 also we write. So a square minus b square, this type, a plus b into a minus b. Here also same, secant square theta minus tan square theta equal to 1. Secant theta plus tan theta into secant theta minus tan theta equal to 1. These are very, very important trigonometry ratios and trigonometric identities. Next of all, this mean 90 degrees and 270 degrees angle change. Angle change. But there is no change of 0 or 180 or 360. No change. No change. Change mean, no, you will understand higher education, but now only what is created by the trigonometry values. So first of all, angle change. Angle change means sine will be changed cos theta, cos will be changed sin theta. Next, tan will be changed cos tan, cot tan. Next, cosecant, secant, secant, cosecant theta. So where 90 and 270, 90 and 270 degrees. Sine will be changed cos, cos will be changed sin. Next, tan will be changed cot, cot will be changed tan. Next, cosecant will be changed secant, secant will be changed cosecant. So angle changes, but there is no change of 0, 180, 360. No change, same angles, same. So first of all, we write first the tables also. Table will be main change. The coordinate geometry x axis or will be changed 4 parts, 4 equal parts divided, x dash, y dash also. First quadrant, second quadrant, third quadrant, fourth quadrant. 4 parts divided, it is called quadrant. Quadrant means 4 parts. Here first of all, 0 or 360, 0 or 360 here, here 90 degrees, here 180, here 270. Next, first mean 0 plus or 360 plus any one. Next, clock 90 minus. Next, 90 plus, next 180 minus, 180 minus. Next, 180 plus, next 270 minus. Here also 270 plus 360 minus. So 4 parts divided. First part is called 0 plus or 360 plus any one, 90 minus. So first quadrant mean 90 minus 360 plus or 0 plus. Next second quadrant mean 90 plus 180 minus. Third quadrant mean 180 plus 270 minus. Next, fourth quadrant mean 270 plus 360 minus. 270 plus 360 minus. These are four quadrant. First quadrant mean 0 plus 360 plus or 90 minus. Second quadrant mean 90 plus 180 minus. Third quadrant mean 180 plus 270 minus. Fourth quadrant mean 270 plus 360 minus. Clockwise and anti-clockwise. Clockwise mean this is called clock. We know clockwise. Anti-clockwise reverse. Anti-clockwise reverse. Clockwise and anti-clockwise. Anti-clockwise. Clockwise values are clockwise. 90 minus. Clockwise minus, anti-clockwise plus. Clockwise minus, anti-clockwise plus. These are first most important. The first quadrant all plus. All mean sin, cos, tan, cosecant, secant, cot. All values are plus.
which place? First quadrant. First all plus all values mean sin, cos, tan and its reciprocal. Second quadrant mean 90 plus 180 mean second sin plus sin its reciprocal cosecant plus remaining values are here minus. Here remaining values are cos and secant, tan and cot. These are minus. Only sin plus sin its reciprocal plus remaining ratios are remaining mean cos, secant, tan, cot minus. Next third place mean 180 plus 270 minus. Third only tan plus tan and its reciprocal plus remaining values. Here remaining mean sin and its reciprocal cosecant. Next cos and its reciprocal secant. These are minus. So which values are plus and which values are minus here? Third coordinate mean tan cot plus and sin cosecant cos secant minus. Remaining last fourth coordinate mean already sin and tan plus remaining only cos. So cos and its reciprocal secant plus remaining also here minus. Remaining mean here tan cot and sin cosecant minus both are. So these coordinate geometry divided 4 parts. So first coordinate, second coordinate, third coordinate, fourth coordinate. First mean 90 minus 0 plus or 360 plus anyone all plus. Second mean 90 plus 180 minus. Second only sin cosecant plus remaining ratios cos secant and tan cot minus. Minus here. Next third coordinate, third mean 180 plus 270 minus. Here third coordinate tan cot plus remaining angles ratios mean sin cosecant cos secant minus. Next of all last coordinate, fourth coordinate already here sin tan already plus remaining cos secant plus here and remaining ratios tan cot and sin cosecant minus. So this is most important for trigonometry. First of all, then trigonometry also called table main important. Table once again repeat, first coordinate, second coordinate, third coordinate, fourth coordinate. First of all angle decide 0 plus 360 plus 90 minus. Second mean 90 plus 180 minus. Third mean 180 plus 270 minus. Fourth mean 270 plus 360 minus. So here all angles greater than angles are minus, less than angles plus. This also one identification. So first coordinate all plus, second coordinate cos secant tan cot minus, second sin cosecant. Third coordinate only tan cot positive, remaining minus. Next fourth coordinate cos secant plus tan cot and sin cos minus. These are most important table. Next this table is identify very simple sentence. We know that all S mean students, all students take coffee, all students anyone take coffee. That mean all mean first quadrant all. Student S for student, S mean sign. Take mean T tan and coffee means C. First letters, all students take coffee, all students take coffee. All mean first all. Next first letter S for sign, T for take,
take mean third coordinate. Next coffee, C mean cosecant. So all students take coffee. Very simple idea for table identification. So all mean first coordinate, all plus S, S for students and also S for sign. Next take mean T first letter, that is the third. Next coffee, C first letter, C for cos, that means. So all students take coffee. All silver teacups, another sentence. Different ideas. So this table is very important and parts also. Also, you know that simple, very simple logic method. Sine angle, sine. This is the angle theta 0. Sine 0, 0. Sine 0, 0. Next sine 30. Sine 30 value 1 by 2. Sine 30 1 by 2. Next 45. 45 1 by root 2. 1 by root 2. Next 60. Sine 60 root 3 by 2. Next last 90. 90 value 1. Now only one table you identify. Remaining also we write this. Sine 0, sine angle 0, 0, sine 30 value 1 by 2, 45 1 by root 2, 60 root 3 by 2, 91. This is a very simple method. And also cos right. Cos right mean reverse. Cos mean reverse right. Reverse right mean this one first 1, this one second root 3 by 2, this one third 1 by root 2, this one fourth 1 by 2, last 0. Very simple logic method. Reverse right. So sine 0, 0, sine 30 1 by 2, sine 45 1 by root 2, sine 60 root 3 by 2, sine 91. Very simple. Here these values first identify. Second cosec values are right reverse. That means sine 0, 1, sine 30 root 3 by 2, sine 45 1 by root 2, sine 60 1 by 2, 90, 0. Next second, third one, tan angle, tan values, tan values. So first of all, tan mean we know already sine by cos, sine by cos. So 0 by 1. 0 by anything 0, 0 by anything 0, 0 by 1 0, 0 by 2 0, 0 by 100 is also 0. So 0 by anything equal to 0. Next 1 by 2 root 3 by 2, sin tan 30, 2 cancel, remaining 1 by root 3. So we get sin tan 30 equal to 1 by root 3. Next 45, sin 40, now tan 45, 1 by root 2 by 1 by root 2, same values cancellation, we get 1. We know already for multiplication, fundamental cancellation or multiplication anyone. Next tan 60, 2 cancel, root 3 by 1, we get only root 3. Next 90, 1 by 0, here 0 by 1 equal 0, but here 1 by 0, anything by 0 not defined. Not defined, there is no division. So it is called infinity. Infinity means not defined. Not defined. So only we write, we know that only sine values. Sine 0, 0, sine 30 1 by 2, sine 45 1 by root 2, sine 60 root 3 by 2, sine 91. Next we write cos. Only reverse side right. Sine 0. Here reverse mean first one 1, next root 3 by 2, next 1 by root 2, next 1 by 2, 0. So we get very easy cos values. Next same way tan theta is also we get very easy method. Tan means sin by cos, we know already, I am explaining. Tan theta, tan means sin by cos. Sin by cos means 0 by 1, 0 by anything equal to 0, 0 by 1 equal to 0, 0 by 2 equal to 0, 0 by 100 is equal to 0. So tan 0, 0. Next 1 by 2 by root 3 by 2. 2 cancel, 1 by root 3 we get. Next 1 by root 2, 1 by 2, same numbers, any number. Cancellation we get 1, any number. 2 by 2, 3 by 3, 100 by 100, any one. 1 by root 2, 1 by root 2, we get cancel 1. Root 3 by 2, 1 by 2. 2 cancel, we get root 3.
Next 1 by 0. That means here 0 by 1 equal to 0, right? Or 1 by 0, anything by 0 equal to not defined, that is called infinity. The symbol is infinity symbol. So we get tan. And also cosecant, secant, tan reciprocal, so we get easy. Sin reciprocal, cosecant. Cosecant 1 by 0 not defined, infinity. Reverse 1 by 2 to get 1 by root 2 reverse root 2. Root 3 by 2 get reverse 2 by root 3. 90. 1 by 1 also 1. So sin reciprocals. Sin reciprocal cosecant theta. First of all, sin reciprocal. Reciprocal means 1 by 0. 1 by 0 means 1 by 0. Anything by 0 not defined. Next reverse. This 1 by 2 reverse 2. Next 1 by root 2 reverse root 2. Next root 3 by 2 reverse 2 by root 3. Next 1 by 1 reverse 1. So we will get a reciprocal of sin very easy. Next same cos reciprocal we know already, secant theta. Secant also same, cos reciprocal. 1 by 1 1. Root 3 by 2 also 2 by root 3. Next 1 by root 2 also reciprocal root 2. 1 by 2 reciprocal 2. Next 0 reciprocal mean not defined. No, not defined. Next tan theta. Last one cot. Tan reciprocal cot. Tan reciprocal cot. Same values. Reciprocal of tan a values. Tan reciprocal 1 by 0. Anything by 0 value infinity. Next root 3 1 by root 3. 1 by root 3 reverse root 3. 1 by 1 reverse 1. 1 by root 3 mean 1 by root 3 no change. 1 by infinity 0. 1 by infinity 0. So we will get reciprocal of any terms. Sin, cos, tan, very easy. First of all, we learn only sin value. Cos we will get reverse. Tan we will get sin by cos. Reciprocals of sin will get cosecant. Tan secant 1 by cos. Cot 1 by tan. These values are very important to simplify any problem.